సోమస్కరము స్తుతి చేయుట. ఈరోజు స్తుతించేవారుగా మనందరినీ దేవుడు ఉంచాడు. ఆయన్ని ప్రార్థించేవారుగా దేవుడు మనల్ని ఉంచాడు. ఇదిగో మన నోరు తెరిచి ఆయనకి ఆరాధించేవారుగా దేవుడు మనల్ని ఉంచాడు. మన చేతులతో దేవుని ఆరాధించేవారుగా దేవుడు మనల్ని ఉంచాడు. ఇదిగో మన యొక్క ప్రవర్తనతో ఆరాధించేవారుగా దేవుడు మనల్ని ఉంచాడు. ఇదిగో మన పరిస్థితులు మన ఆపుతా ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ పక్కన పెట్టి, పరిస్థితిని కానీ స్థలాన్ని కానీ అన్నింటినీ పక్కన పెట్టి నీవు నీ యేసయ్యే, ఇదిగో సిలువలో నా కొరకు నీ కొరకు రక్తం కార్చిన యేసయ్యని చూసి, ఆయన చేసిన త్యాగాన్ని చూసి దేవుణ్ణి ఆరాధిద్దాం. ప్రభువా, ఎవరు నా కొరకు ప్రేమించగలరు? ఎవరు నా కొరకు మరణించగలరు? ఎవరు నా కొరకు ప్రాణం పెట్టగలరు? ఎవరు నా శిక్ష భరించగలరు? అది నీవే కదా నాయనా. నీవు తప్ప మాకు వేరే మార్గం లేదు నాయనా. ఈరోజు మీ వద్దకు వచ్చాము సంతోషంగా. ఈరోజు మీ వద్దకు వచ్చాము మమ్మల్ని బాగు చేస్తామని. ఈరోజు మీ వద్దకు వచ్చాము మా యొక్క జీవితాల్ని ప్రభువా నీ వైపు నడిపిస్తామని. ప్రభువా అయ్యా, నా వైపు చూస్తున్న దేవా వందనాలు. నిన్ను చూసే కనులు మాకు దయచేయండి అయ్యా. నా మాట వింటున్న దేవా నీకు వందనాలు. మీ మాట వినే తత్వాన్ని మాకు దయచేయండి నాయన. అయ్యా, లోబడే తత్వాన్ని మాకు దయచేయండి నాయన. అయ్యా, విధేయత పడే తత్వాన్ని మాకు దయచేయండి నాయన. ప్రార్థన చేద్దాం. ఇదిగో మన కుటుంబాలు బట్టి ప్రార్థన చేద్దాం, సంఘాన్ని బట్టి ప్రార్థన చేద్దాం, చుట్టుపక్కల ఉంచిన వారిని బట్టి ప్రార్థన చేద్దాం. మనం కాకపోతే ఎవరు ప్రార్థన చేస్తారు? ఈరోజు నీవు కాకపోతే ఎవరు ప్రార్థన చేయగలరు? ఇంకా రావాల్సిన వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఎవరైతే రాలేకపోతా ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేద్దాం. మరి ఎవరు చేస్తారు? నీవు కాకపోతే ఆ బాధ్యత దేవుడు నీకే అప్పగించాడు కనుక అయ్యా, ఇదిగో తండ్రి, రావాల్సిన వారు అయ్యా తండ్రి సకాలంగా రావడానికి సహాయం చేయండి. వారికి మనసు ప్రేరణ దయచేయండి నాయన. అయ్యా, ఎందుకు రాలేకపోతా ఉన్నారో వారి యొక్క ప్రతి పరిస్థితిని చూస్తూ ఉన్న దేవుడు కాబట్టి అయ్యా, నీ గొప్ప కనికరాన్ని ఉంచండి నాయన అని ప్రార్థన చేద్దామా? అమ్మా, ప్రార్థన చేద్దాం. రెండు చేతులు దేవుని వైపు ఎత్తి అందరం కలిసి, రెండు చేతులు దేవుని వైపు అందరం ఎత్తి కళ్ళు అలా మూసుకుంటూ, ప్రభువా నీకే ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా ఇమ్మాన్యుయేల్ దేవా మీకు వందనాలు తండ్రి. స్తోత్రాలు 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 స్తోత్రాలు. చాలా మంది రాలేకపోతా ఉన్నారు నాయన. ఇదిగో పరిస్థితుల ప్రభావం తండ్రి. అయ్యా తండ్రి, వారు ఏ కష్టాల్లో ఉన్నారో తెలీదు. వారి కష్టాల నుంచి విడుదల దయచేయండి నాయన. వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలియదు నాయన. వారి పరిస్థితుల నుంచి విడుదల దయచేయండి నాయన. ప్రార్థన చేద్దాం. అడగండి దేవుణ్ణి. మీ ప్రార్థన చాలా విలువైనది. దేవుడు మిమ్మల్ని చాలా, మనలందరినీ విలువైన వారంగా దేవుడు తయారు చేశాడు. ఆయన రూపంలో, ఆయన స్వరూపంలో దేవుడు మనల్ని తయారు చేశారు, సృష్టించారు. ఆయన కోరుకుంటున్నది, ఆయన మన పక్షాన తండ్రి కుడిపార్శ్వంన ఏ విధంగా అయితే ప్రార్థన చేశారో ఆ విధంగానే మనందరం ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా, రాలేని వారిని ప్రభువా సమకూర్చండి నాయన. అయ్యా, ఎందుకు రావట్లేదో తెలియదు ప్రభువా, జ్ఞాపకం చేసుకునండి. ఈరోజు మా ఆరాధన జ్ఞాపకం చేసుకునండి. ఆరాధనలో నిజమైన సంతోషం మాకు అందరికీ దయచేయండి ప్రభువా. మమ్మల్ని ముట్టండి ప్రభువా, మమ్మల్ని స్పృశించండి నాయన. అయ్యా, నీ వాక్యంతో మమ్మల్ని బాగు చేయండి నాయన. ఒకవేళ నీకు మాకు అడ్డుగా వేరే గోడలు ఏమొచ్చినప్పటికీ కూడా ఈరోజు నీ వర్తమానంతో మమ్మల్ని అందరినీ సంధించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈరోజు ఈ సమయం నీది, ఈ స్థలం నీది. ఇక్కడ ఉన్న మేము నీ వారము గనుక మా పరిస్థితులను ఒక్కసారి చూడండి అయా. నీ కార్యం మా పట్ల జరిగించండి నాయన. వచ్చిన ప్రతి బిడ్డ మీద ప్రభువా నీ ఆత్మను ఉంచండి ప్రభువా. అయ్యా, వచ్చిన ప్రతి ఒక్కరూ సమృద్ధి అయిన ఆశీర్వాదాలతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయమని అడుగుతూ ఉన్నాను తండ్రి. ఈరోజు ఈ యొక్క ఆనందాన్ని కోల్పోతున్న వారు కూడా నీ చిత్తమైతే త్వరగా రావడానికి సహాయం చేయండి నాయన. ఆన్లైన్లో చూస్తున్న వారికి నీ కృపను అనుగ్రహించండి ప్రభువా. వాళ్ళు కూడా బలపడడానికి నీ సహాయం అనుగ్రహించండి. వరే పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఈరోజు మేమందరం సంఘంగా ప్రార్థన చేస్తూ ఉంటుండగా వారిలో అద్భుతమైన ఆనందాన్ని ప్రభువా, గొప్ప స్వస్థతను వారికి నీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. సంఘముగా ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, మా అందరికీ మీరు అనుగ్రహించిన ఇటు కృపను బట్టి వందనాలు. మీరు ఈ లోకానికి మా అందరి నిమిత్తము వచ్చి ప్రాణమును పెట్టి రక్తమును కార్చి మరణమును గెలిచి తిరిగి లేచి మా అందరికీ నీ యొక్క ఆరోగ్యాన్ని, మీ బలాన్ని, ఆశీర్వాదాన్ని, ఆయుష్ని అనుగ్రహించినందుకు వందనాలు. మమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టక పరిశుద్ధాత్మ దేవుణ్ణి, సత్యస్వరూప ఆత్మను సర్వసత్యంలోకి నడిపించడానికి మాకు మీరు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను.
పరిశుద్ధాత్మదేవా, మీ పాదాల యొద్ద వచ్చి ప్రభువా సమస్తాన్ని మీకే అప్పగించుకుంటూ మీకు మహిమకరంగా నడిపించమని ప్రార్థిస్తూ, ఆరాధనలో, వాక్యంలో, సమస్త విషయంలో మిమ్మల్ని మీరే మహిమపరుచుకోమని, ఆనందాన్ని మాకు అనుగ్రహించమని యేసునామంలో చిన్న మాట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరం కలిసి ఆమేన్ చెప్దాం. ఇంకా కొంచెం గట్టిగా, సంతోషంగా ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులు పైకి ఎత్తుకొని దేవుని స్తుతించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మనము పాటలు పాడుకుంటూ దేవుని స్తుతించుకుందాం. మన పాటల్లోకి వెళ్ళే ముందు మీ పక్క వాళ్ళ వైపు చూసి ఒకసారి ప్రైజ్ ది లార్డ్ చెప్పుకుంటూ వాళ్ళు పలకరించుకుందాం. ఎవరు సెకండ్ ఇచ్చుకోవద్దు, ఎవరు ముట్టుకోవద్దు, కానీ వారిని చూసి పలకరించుకుంటూ ప్రతి ఒక్కరము మీ వెనకతలో ఉన్న వాళ్ళ వైపు కూడా ఒకసారి చూడండి, వారిని పలకరిద్దాం. హల్లెలూయా. మనందరం కలిసి రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేస్తుంది మన పాటను పాడుకుంటూ మనం దేవుని స్తుతించుకుందాం. చప్పట్లు కొట్టుకుని స్తుతించుకుందాం ఒకసారి. చప్పట్లు కొట్టుకుంటూ ఉత్సాహంగా దేవుని గానం చేసుకుందాం ఒకసారి. ఇరుగుల
రెండు చేతుల పైకి ఎత్తుకుంటూ ఒకసారి దేవుని స్తుతించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే మనకి ఇవ్వబడిన పాటల పుస్తకంలో నుంచి 33వ పాట పాడుకుందామండి. సర్వ కృపా నిత్యగు ప్రభా. ఈ పాటను పాడుచు దేవుడి నామాన్ని స్తుతించుకుందాం. చెక్ చెక్
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనందరం కలిసి 84వ పాట పాడుకుంటూ దేవుని స్తుతించుకుందాం.
తడబురమ్రోగగా నిన్ను సంధింతును మహిమతో నీవు విడిచేయు వేళ తడబురమ్రోగగా నిన్ను సంధింతును రెప్పపాటులో మార్పు పొందెదను రెప్పపాటులో మార్పు పొందెదను అక్షయ రూపమునే దాచును హల్లెలూయా 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 కృపగల దేవా కలువరి నాథ హల్లెలూయా 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 కొద్దిసేపు మనందరం లేచి నిలబడి మన దేవాది దేవుని ఆరాధించుకుందాం. కొద్దిసేపు మనందరం మన చేతుల పైకి ఎత్తుకుంటూ ఆయన ఆరాధించుకుందాము. యేసయ్యా మీకే వందనాలు నాయన. రక్షక మీకే వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. మీకే వందనాలు మీకే వందనాలు తెలియజేస్తున్నాం నాయన. యేసయ్యా నీలా లేరెవరు ప్రభా. ఓ యేసయ్యా నా యేసయ్యా, రక్షక మీకే వందనాలు, స్తోత్రాలు స్తుతులు. పరిశుద్ధమైన దేవా, మహోన్నతుడా, అద్భుతాలు చేయి దేవుడు నాయన. మీకే వందనాలు. రక్షక మీకే వందనాలు. ఓ యేసయ్యా నా యేసయ్యా, నీ వంటి వారు ఒక్కరును లేరు. నీవే రాజువు, నీ వంటి వారు ఒక్కరును లేరు. నీవే రాజువు, నీవు లేక నేలే
ఒకసారి చెప్పుకుందామా? నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే పరిశుద్ధుడా. కృతజ్ఞతలు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. చెప్పుకుందాం ఒకసారి. నిన్న నేడు యేసయ్యా ఆరాధన నీకేనయ్యా. వేలాది రీతులు ప్రభువా, నిత్యం కోట్లాది స్తుతులు చెల్లిస్తూ ఈ ఒక్క మాట చెప్తున్నాను. దానియేలు సింహపు బోను చేసినారా, వీధులలో
స్తుతులలో నాట్యమాడిన దావీదు స్తుతి ఎటువంటి ఆరాధన మన మీద వచ్చేస్తుంది? ఏ హృదయం కలిగి మనం ఆరాధన చేస్తున్నాం? ఏ తలంపు ఉద్దేశము కలిగి మనం ఆరాధన చేస్తున్నాం? సంగీతాన్ని చూస్తున్నామా? మ్యూజిక్ని చూస్తున్నామా? లేకపోతే పాటను చూస్తున్నామా? లేకపోతే లిరిక్స్ని చూస్తున్నామా? కాదు, కానీ నేను దేవుని వైపు చూస్తూ ఈ మాట చెప్తాను మనం ఒక్కసారి చెప్పుకుంటూ చేతులు ఎత్తు చివరిసారి. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నిన్న నేడు మారని నిన్న నేడు మారని. పరిశుద్ధమైన దేవా, మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మీ శక్తిని బలాన్ని విడుదల చేయండి నాయనా. మా చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు కాదు, మా సంఘములో లేకపోతే మా పరిస్థితులు కాదు ఏసయ్యా, మా ఇంట్లో జరుగుతున్న పరిస్థితులు కాదు, కానీ నీ నామము ప్రభువా. లార్డ్, జస్ట్ యువర్ నేమ్, జస్ట్ యువర్ ప్రెజెన్స్, ఆ నామములో ఉన్న శక్తిని ఈరోజు విడుదల చేయండి యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఆ నామము పిలవగానే మమ్మల్ని హత్తుకున్న దేవా, మీకు వందనాలు తెలియజేస్తూ ఇచ్చిన ఆరాధన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. కృతజ్ఞతలు కలిగి ఒకసారి దేవునికి చప్పట్లు కొట్టుకుంటూ మనం ఆరాధించుకున్నాం. దయచేసి కూర్చుందాం సంగమా. హల్లెలూయా హల్లెలూయా. సంతోషంగా ఉన్న ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. దేవుని నామం మీ అందరికీ వందనాలు. ఈ విధంగా మిమ్మల్ని అందరినీ ఈ విధంగా చూడట చాలా సంతోషకరంగా ఉంది. ఈ వారంలో దేవుడు ఎంతమందికి సహాయం చేశాడు? నాకైతే సహాయం చేశాడు. ఉత్తికే చేతులు ఎత్తకండి. చాలామందికి నూతనమైన జీవితం ఇచ్చాడు, చాలామందికి నూతనమైన బలం ఇచ్చాడు, చాలామందికి నూతనమైన ఫోన్స్ ఇచ్చాడు, చాలామంది నూతనమైన ఉద్యోగాలు ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఇచ్చాడా లేదండి? చాలా కామ్గా చెప్తున్నారు. హల్లెలూయా హల్లెలూయా. మీ పక్కన అడగండి, దేవుడు నీకు నూతనమైన దేవుని ఇచ్చారా ఈ వారంలో? ఒకవేళ ఇవ్వలేకపోతే ఈ వారం ఇస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. నిరీక్షణ కలిగి ఉందాం ఒకసారి. మీ ఉద్యోగాల్లోని లేకపోతే మీ జీవితాల్లోని లేకపోతే మీ అనుదిన పరిస్థితులు మార్పు చెందాలంటే మనం ఏం చేయాలి తెలుసా? గట్టిగా చేతులెత్తి ఏం చేయాలి? స్తుతులు చేయాలి. హల్లెలూయా హల్లెలూయా. మీ ఆర్థిక సమస్యలు, మీ అప్పులు, లేకపోతే మీకున్న ప్రతి ఒక్క అనారోగ్యము పోవాలంటే ఏం చేయాలి? చేతులెత్తి ఏం చేయాలి? చెప్పండి ఒకసారి. హల్లెలూయా హల్లెలూయా. చెప్పట్లేదండి, మీవన్నీ నా మీద వేసుకొని నేను చెప్తున్నట్లుంది. చెప్తారా ఒకసారి? హల్లెలూయా. నాకు విడుదల కలుగుతుందని చెప్పండి. నాకు క్షేమము కలుగుతుంది. నేను బలవంతుడును. ఎవరినో కొట్టడానికి కాదండి, ప్రతి ఒక్కటి ఎదుర్కోవడానికి. హల్లెలూయా హల్లెలూయా. చెప్తాను, నేను బలవంతుడును, నేను జ్ఞానవంతుడును. గట్టిగా చెప్పట్లేదు ఎవరు జ్ఞానవంతు. హల్లెలూయా. వావ్, సంతోషంగా ఉన్నారు కదా అందరూ? ఎస్. ఇప్పుడు మనందరం కలిసి దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. పాస్టర్ గారు వచ్చి వాక్యం షేర్ చేస్తుండగా మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం.
హల్లెలూయా. తల్లి వంచి ప్రార్థనతో దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన చేసుకో. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందున దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ పునరుద్ధాన దినమందు మిమ్మల్ని స్తుతించి గణపరచుటకు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యత కొరకై మీ కృతజ్ఞత వందనాలు. మా బ్రతుకుల్లో మరి యొక్క పునరుద్ధాన దినంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ నామమును ఘనపరచుటకు నీ మందిరంలో సమకూర్చిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఇందుకు దేవా, ఇంతవరకు పాటల ద్వారా నిన్ను స్తుతించి ఆరాధించి నిన్ను ఘనపరచుటకు, నిన్ను కీర్తించుటకు, నిన్ను ఆరాధించుటకు మాకిచ్చిన ఈ గొప్ప అవకాశం కొరకే నీకు వందనాలు. నువ్వు ప్రత్యేకంగా వాక్య భాగంలోనికి వెళ్చునుగా మీరు మాతో మాట్లాడండి. ఏ ప్రాంతాల్లో బలహీనంగా నలిగిపోయిన వారంగా ఉన్నామో ఆ ప్రాంతాల్లో నీ వాక్యము బహువేగముగా పరిగెత్తి చొరబడినట్లు మీరు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియచేస్తున్నాను. మరి అనేక దినముల తర్వాత చాలా ముఖాలను చూస్తూ ఉంటున్నాం. 7 నెలలు అయిపోయింది. మరి చాలామంది అలాగా కొద్దిగా మరి ఒక్కొక్కరు ప్రతి వారము యాడ్ అవుతూ ఉంటున్నారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ యొక్క దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్యము కీర్తనల గ్రంథము 118వ సంకీర్తన 15-16 వచనాలను మనము చదువుకుందాం. డానియల్ పాస్టర్ గారు చదువుతారు. కీర్తనల గ్రంథము సామ్స్ చాప్టర్ 118 వర్స్ 15 and 16. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 15-16 వచన. రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 15వ వచనం ఈ విధంగా రాయబడింది. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని వినిపిస్తుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ యొక్క లేఖనమును మరి ధ్యానం చేసే ముందు ఇది నేను మరి ఆరాధనలో ఉంటున్నప్పుడు దేవుని యొక్క ప్రజెన్స్ నేను బహుబలంగా నేను అనుభవించగలిగి ఉంటున్నాను. మరి దేవుడు మరి తన సింహాసనం నుండి మన మధ్యలోనికి రావడం నేను చూశాను. హల్లెలూయా. మరి దేవుడు ఈ దినాన్ని ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దర్శిస్తూ ఉంటున్నాడు. ప్రతి కుటుంబాన్ని ఆశీర్దిస్తున్నాడు. నమ్మిన వారందరం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అది నీకే సమస్య అయినా, ఏ రోగమైనా, ఏ నెమ్మది లేనితనమైనా, ఏ యొక్క ఆర్థిక పరిస్థితి అయినా, ఏ యొక్క బలహీనత అయినా ఈ దినాన్న నువ్వు విడుదల పొందుకున్నావు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన ప్రజెన్స్ ఇక్కడ ఉంది. నమ్మిన వారం దేవునికి చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క దినమందు ఈ యొక్క లేఖన భాగమును మనము ధ్యానం చేద్దాం. ఈ యొక్క కీర్తనల గ్రంథం 18వ అధ్యాయము మరి 15-16 వచనాల్లో దేవుని యొక్క బలమును గూర్చి, దేవుని యొక్క హస్త బలమును గూర్చి వ్రాయబడి ఉంటుంది. దేవుని వాక్యంలో నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడను. హల్లెలూయా. నీతిమంతులు ఎవరండి? నీతిమంతులు యేసు రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరూ నీతిమంతులు. హల్లెలూయా. నీతిమంతులను దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడ హల్లెలూయా. విశ్వాసంతో చెల్లిద్దామండి. మనం ఎవరో నీతిమంతులు ఎంతమంది యేసు రక్తంతో కడగబడ్డం వారందరం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎత్తినోళ్ళు 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.
మనం నీతిమంతులు. మనం పుట్టినది పాపంలో, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే మనము పాపంలో గర్భము ధరింపబడి ఉంటున్నాం. అయినప్పటికీ యేసు రక్తము చేత మనలను ఆయన పవిత్రులుగా చేసి ఆయనతో దేవుడు మనకి సహవాసం ఇచ్చి నీతిమంతులుగా ఏర్పాటు చేసుకొని ఉంటున్నాడు. దేవుని వాక్యంలో రాయబడి ఉంది ఏంటంటే, నీతిమంతుల గుడారములలో, అనగా ఎవరైతే యేసు రక్తం చేత కడగబడతారో, ఎవరైతే క్రీస్తు ప్రభువుని అంగీకరిస్తారో వారి గుడారములలోనంట రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడను. సునాదము, మంచి మరి దేవుని కీర్తనలు వినబడతాయట. మరి ఎంతమంది గృహాల్లో వినబడుతున్నాయో, తిట్లు వినబడుతున్నాయో, శ్లోకాలు వినబడుతున్నాయో, మరండి శోకం వినబడుతుందో, కన్నీరు వినబడుతుందో, మరి లేకపోతే చాలామంది పాట పాడుతూ తిడతా ఉంటారు. అటువంటి ఏమన్నా వినబడతా ఉన్నాయేమో నాకు తెలియదు. కానీ నీతిమంతుని యొక్క గృహములోనట సునాదము, రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడు. ఎందుకు, హౌ, ఎలాగా, ఎలాగా వినబడతాయి? ఎందుకు అని అంటే తర్వాత వచనంలో రాయబడింది, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయను. హల్లెలూయా. ఎందుకు అని అంటే ఆ యొక్క దక్షిణ హస్తము, దేవుని యొక్క కుడి హస్తము, దేవుని యొక్క కుడి హస్తము బలమైన అద్భుతాలు వారి గృహాల్లో చేస్తుందట. హల్లెలూయా. ఎవరైతే నీతిమంతులో, ఎవరైతే దేవుని మీద ఆధారపడ్డారో, ఎవరైతే ఆయనను గూర్చి ఉత్సాహధ్వని చేస్తూ ఉంటున్నారో, ఎవరైతే దేవుని నామమును కీర్తించుటకు ఇష్టపడతా ఉంటున్నారో, ఎవరైతే ఆయన మీద ఆనుకొని ఉంటున్నారో, ఎవరైతే దేవుని నామమును పెట్టుకొని బ్రతకడానికి ఇష్టపడుతున్నారో, ఎవరైతే ఆయన నామంలోనికి పరిగెత్తడానికి ఇష్టపడతా ఉన్నారు. అందుకే నేను చాలా మార్లు ఈ వాక్యాన్ని కోట్ చేస్తూ ఉంటాను. సామెతల గ్రంథంలో తీనవసరం లేదు కానీ 18వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకొని పోయి సురక్షితముగా ఉండును అంటాడు. హల్లెలూయా. ఎవరైతే దేవుని నామంలోనికి పరిగెడతారో వారి పక్షముగా యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేస్తుందట. హల్లెలూయా. సాహస కార్యాలంటే ఏంటి? సాహస కార్యాలు అంటే అవి ఎవ్వరూ చేయలేనటువంటి. చూడండి, మన దేశంలో ఎవరైనా సాహస కార్యాలు చేస్తే వారికి ఆనర్ ఎలా చేస్తారండి? మీకు తెలుసా? మొన్న ఒక అబ్బాయి, 11 సంవత్సరాల అబ్బాయి, 6 నీటిలో కొట్టుకొని పోతా ఉంటే మరి ఆ బాబుని ఆ యొక్క నీటిలో నుండి ఆ పిల్లలందరినీ వాడు బాగా ఈతొచ్చట, వాడిని రక్షించాడట. హల్లెలూయా. మరి వాడికి ఏం చేశారో తెలుసా? ఏం చేస్తారు అటువంటి వారికి? సన్మానం చేస్తారు. ఎక్కడ చేస్తారు తెలుసా మీకు? ప్రెసిడెంట్ దగ్గరికి తీసుకొని వెళ్ళి వాడికి అవార్డు ఇచ్చి వాడికి సన్మానం చేస్తారు. వాడికి మంచి ఆ యొక్క ఘనత లభిస్తూ ఉంటుంది. సాహస కార్యం ఎవరు చేయలేరు. మనం చేయగలమా? ఒక కోడిపిల్ల నీటిలో కొట్టుకుపోతేనే రక్షించడానికి చాలా కష్టమైనటువంటి పరిస్థితి. అలాంటిది ఈత కొట్టలేము, లేకపోతే అలాంటి సాహస కార్యం అది మానవుడు చేసే సాహస కార్యం. కానీ ఇక్కడ యెహోవా దక్షిణ హస్తమట సాహస కార్యములు చేయను. ఎవరి పక్షముగానంటే నీతిమంతుని పక్షముగా. ఇది నా దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి మాటను మాట్లాడుతూ ఉంటున్నాడు. నిజంగా నీ హృదయంలో, నీ అంతరంగంలో నీవు నీతిమంతుడు అని నువ్వు గుర్తించగలుగుతూ ఉంటున్నావా? ఆ పరిపూర్ణమైనటువంటి ఆ సంపూర్ణ రక్షణ భాగ్యములో, ఆ పరిపూర్ణమైనటువంటి మాటలో కానీ, ఆలోచనలో కానీ, క్రియలో కానీ, నడకలో కానీ, ప్రవర్తనలో కానీ ఆయన వాక్కునకు లోబడి నీవు నీతిమంతుడు అని నిన్ను గూర్చి నీవు నీ హృదయంలో నిర్ధారణ చేసుకోగలుగుతున్నావు. ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి పరిస్థితి ఉన్నటువంటి వారి జీవితంలో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. వారి హృదయము, వారి గుడారంలోనంట రక్షణను గూర్చి, దేవుని గూర్చినటువంటి, రక్షణను గూర్చినటువంటి సునాదములు, మంచి గీతములు, ఉత్సాహ గీతములు వినబడతాయంట. ఎందుకంటే మన జీవితంలో లేకుండదు, లేమి ఉండదు. మన జీవితంలో ఆ యొక్క అనారోగ్యము దాడి చేసిన
ఆయన నుండి తప్పించుకోగలడు. వాని జీవితంలోని ఒకవేళ ఆర్థిక పరిస్థితి లేకపోతే కరోనా వంటి భయంకరమైనటువంటి పరిస్థితులు దాడి చేసినా వాటి నుండి తప్పించుకోగలడు. హల్లెలూయా. ఎందుకంటే వాని జీవితంలో వాడు నీతిమంతుడు గనక యెహోవా నామములోనికి పరిగెట్టినప్పుడు యెహోవా దక్షిణ హస్తము వాని కొరకు ఏం చేస్తుందట? సాహస కార్యములు చేస్తుందట. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఇది నా చక్కనైనటువంటి మాట వ్రాయబడి ఉంటుంది. ఈ మాటను నేను ధ్యానం చేస్తూ ఉంచినప్పుడు దేవుని యొక్క దక్షిణాస్తం ఏమేం చేయగలదు? ఏమేం చేయగలనంటేనట ఆయన యొక్క దూతల సమూహమును సృష్టించగలనంట. హల్లెలూయా. ఒక దూత కల్లోకి వస్తేనే బెదిరిపోతాం. ఇప్పుడు ఆయన అంటున్నారు, నా దక్షిణ హస్తము నీకు తోడుగా ఉంటుందండి. జస్ట్ మనము ధ్యానం చేద్దాం, ఆలోచన చేద్దాం. దేవుని యొక్క దక్షిణ హస్తం ఏం చేస్తుందట? ఎన్నో సృష్టించగలదట. ఎన్నో ఆయన ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు చేయగలదట. హల్లెలూయా. ఆయన ఎంతటి ఆశ్చర్యకార్యమునైనా నిరూపించగలడు ఆ దక్షిణ హస్తం. అటువంటి దక్షిణ హస్తము ఇప్పుడు ఏం చేస్తుందట? ఎవరి పక్షంగా ఉంటుందట? నీ పక్షంగా, నా పక్షంగా ఉంటుందట. హల్లెలూయా. ఒకసారి ఇమాజిన్ చేద్దాం. మనము ఈ లోకము సృష్టి గురించి ఆలోచన చేస్తే, ఉదాహరణకి ఒక మానవుని శరీరం గురించి ఆలోచన చేస్తే, అందుకే దావీదు అంటాడు కదా, నీవు నన్ను సృష్టించిన విధము చూడగా నాకు ఆశ్చర్యము కలుగుచున్నది, భయము కలుగుచున్నది అంటాడు కదండి. మానవుని యొక్క లోపల భాగములన్నిటిని గురించి ఆలోచన చేస్తే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన అంటాడు, ఆశ్చర్యమును భయమును కలుగుతుంది ప్రభా. అంటే నీ అంత గొప్ప బలము, నీ అంత గొప్ప జ్ఞానము, నీ అంత గొప్ప ఆ యొక్క సాహస కార్యములు చేయి పరిస్థితిని ఈ లోకంలో మేము ఎక్కడా చూడలేము. హల్లెలూయా. అంతటి గొప్ప దేవుడు ఈ దినాన నీకు ఒక వాగ్దానం ఇస్తా ఉంటున్నాడు. ఏంటంటే ఈ సమస్త సృష్టిని, ఈ సమస్త మరి పరిశుద్ధ జనాంగమును, లేకపోతే ఆయన దూతల సమూహమును, ఆయన పరలోకమును, ఆయన సమస్తమైనటువంటి ఆ యొక్క భూమి సృష్టి సమస్తమును సృష్టించినటువంటి ఆ యొక్క జీవం కలిగినటువంటి దేవుని హస్తము అంటున్నాడు నీకు తోడుగా ఉంటుంది అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఆ బలమైన హస్తము, నేను అది ఆలోచన చేసుకుంటుంటే నాకు ఒక్కసారి చాలా, అంటే నేను ఆ దుఃఖం ఆపుకోలేను. ఈ నోటి మాటతో, చేతితో ఆయన సృష్టించగలిగినటువంటి సమస్త కార్యములు చేయగలిగినటువంటి దేవుడట మన ప్రక్కనే ఉండి మనకు ఆయన దక్షిణ హస్త బలమును చూపిస్తాడట. హల్లెలూయా. నేను అంటాను, ఇది నాన్న ఆయన దక్షిణ హస్త బలం ఉంటే ఎవరు సంతోషించరు? ఆయన దక్షిణ హస్త బలం ఉంటే ఎవరి జీవితంలో స్వస్థత రాదు? హల్లెలూయా. ఆయన ఉనికి ఉంటే ఎక్కడైనా ఆ యొక్క కార్యములన్నీ ఆశ్చర్యంలే. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు కదా, యెహోవా, మరి ఒక మాట రాయబడింది, యెహోవా 16వ వచనంలో దక్షిణ హస్తము మహోన్నతమాయను. అది చాలా క్రియేటెడ్. అక్కడ అంటున్నాడు, క్రియేటెడ్ ద హైయెస్ట్ ఆఫ్ ద వరల్డ్. ఉన్నతము, మహోన్నతం, ఈ లోకం అంతటి మీద ఉన్నతమైన హస్తము. హల్లెలూయా. ప్రతి దాని మీద ఉన్నతమైనటువంటి హస్తము. ఆయన అంటున్నారు, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. సాహస కార్యములు, అద్భుతములు, బలమైన కార్యములు చేయు హస్తము. ఇది నాన్న ఆ హస్తము మన జీవితాల్లో ఉంటున్నది. అందుకే ఒకసారి ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 15వ వచనమును మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 15వ వచనం. చాలండి. నీవు ఐగుప్తు దేశమందు దాసుడు అయినప్పుడు,
ఇది నన్ను కొన్ని మాటలను మనము ధ్యానం చేద్దాం. ఐగుప్తు దేనికి సూచన అండి? లోకమునకు, పాపమునకు సూచన, సాదృశ్యం. ఐగుప్తు దేశమందు దాసుడువై ఉన్నప్పుడు, నిజమే మనందరి జీవితాల్లో మనం ఈ దేశమును దాటి వచ్చాం. హల్లెలూయా. మనమందరము పాపమునకు దాసులమై, లోకమునకు, అపవాదికి దాసులమై ఉన్నటువంటి వారు, భయంకరమైన అపవిత్రతలో ఉన్నటువంటి వారు, భయంకరమైనటువంటి మనుష్యునికి, సొంత భార్యకి, సొంత భర్తకి, లేదా సొంత పిల్లలకి, తల్లిదండ్రులకి తెలియలేనటువంటి అనేకమైనటువంటి అపవిత్రతలో దొర్లాడుచున్నటువంటి మనల్ని ఆయన ఏం చేసి ఉంటున్నారట? నీ దేవుడైన యెహోవా బాహుబలము చేత. ఇక్కడ ఇశ్రాయేలు గురించి తెలియజేస్తూ ఉంటున్నారు. అంతమంది వ్యక్తులు, లక్షల మంది ప్రజలను దేవుడు తన దక్షిణ హస్తమును అక్కడ ఉంచి అనేకమైన అద్భుతాలను చేసి, అనేక ఆశ్చర్య కార్యములను చేసి, ఎర్ర సముద్రమును పాయలుగా చేసి, బండ నుండి నీళ్లను ప్రవహింప చేసి, వారు ఏమీ ఆ యొక్క ఆహార వస్తువును సిద్ధపరచుకొని వెళ్ళలేదు. 40 సంవత్సరాలు వారికి పరలోకపు మన్నాను కృమ్మరించి, వారికి ఆహారంగా ఇచ్చి, వారికి మాంసం తినాలనిపించినప్పుడు, పూరేడు పెట్లను ఆజ్ఞాపించినప్పుడు అవి వచ్చి వారి దగ్గర పడిపోయాయి అంతే. హల్లెలూయా. దేవుని దక్షిణ హస్తము, దేవుని యొక్క బాహుబలము, హల్లెలూయా, బాహుబలము వారి పక్షముగా ఉండి వారిని ఐగుప్తులో ఉన్నటువంటి దాస్యత్వము నుండి వారిని తప్పించి ఉంటుంది. హల్లెలూయా. అందుకే దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, బాహుబలము చేతను, చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించినని జ్ఞాపకము చేసుకుని. ఫస్ట్ మిరకల్, మొదటి సాహస క్రియ నీ జీవితంలో జరిగింది ఏంటో తెలుసా? నీ మొదట నీ పాపము నుండి, ఈ యొక్క ప్రపంచంలో ఎవరైనా పాపము నుండి విడుదల కలిగించగలరా? ఎవరి రక్తమైనా మనల్ని శుద్ధి చేయగలదా? గొర్రెపిల్ల రక్తము కానీ, లేకపోతే ఆ యొక్క పొట్టేలు రక్తం కానీ మనల్ని శుద్ధి చేయగలదా? చేయలేదు. ఏది మనల్ని పాపము నుండి పరిహరింపలేదు. ఒక్క యేసుక్రీస్తు అమూల్యమైన, నిర్దోషమైన ఆ యొక్క రక్తము మాత్రమే మన పాపముల నుండి విడుదల, దాస్యత్వము నుండి మనకి విడుదల కలిగించగలదు. హల్లెలూయా. దాస్యత్వం నుండి మనకి విడుదల కలిగించగలదు. ఇది నన్ను దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో ఈ దినాన్ని నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే, మొదటిగా తన చాచిన చేతితో, తన బాహు బలముతో నిన్ను పాపము నుండి, దాస్యమనే కాడి క్రింద నుండి నిన్ను తప్పించి ఉంటున్నాడు. అందుని బట్టి మనము నిజముగా దేవునికి రక్షణ సునాదములు ప్రతినిత్యం మన గృహముల్లో నుండి బయలు వెళ్ళాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మన జీవితాల్లో ఎన్నో మార్లు ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాం. వారి అపరాధ కార్యములను బట్టి ఎంతో కఠినమైనటువంటి శిక్షలు అనుభవిస్తూ ఉంటారు. దేవుడు ఆ శిక్ష అనుభవించకుండా ఆ శిక్ష అంతటిని ఆయన మీద మోపుకున్నాడు. హల్లెలూయా. నువ్వు భారం భరించే అవసరం లేకుండా, నువ్వు చేసినటువంటి తప్పిదములకు మనము శిక్ష అనుభవించకుండా ఆయన బాహుబలమును చాపి మనల్ని రక్షించి ఉంటున్నాడు. హల్లెలూయా. చూడండి, కీర్తనలు 89వ అధ్యాయము 13వ వచనం. కీర్తనలు 89వ అధ్యాయం, సామ్స్ చాప్టర్ 89 verse 13. పరాక్రమము గల బాహువు నీకు కలదు, నీ హస్తము బలమైనది, ఉన్నతమైనది. హల్లెలూయా. ఇక్కడ భక్తులు రాస్తూ అంటున్నారు కదా, నీకు పరాక్రమము గల బాహువు కలదు. ఎవరైనా ఇప్పుడు గొలియాతుని గురించి అక్కడ రాస్తూ, అతడు చాలా యోధుడైనటువంటి వాడట. అంటే ఆ దేశమునకు చాలా ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క వీరత్వము కలిగినటువంటి వ్యక్తి.
కానీ దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంటుంది, నీ కొరకు ఈ ప్రపంచమందు అంతటి యొక్క మరి పరిస్థితులు అన్నిటినీ ఏర్పాటు చేసి సింహాసనం మీద ఆయన అత్యధికమైన ఉన్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉండి ఆయన యొక్క చెయ్యట ఎలాంటిదంట, పరాక్రమం గల బాహువు. ఆ బాహువు నీ కొరకు పని చేయడానికి. అసలు ఎవరినైనా ఇప్పుడు చూడండి, చాలామంది అధికారులు ఉన్నారు, ఉన్నతమైనటువంటి క్యాడర్లో ఉంటున్నారు. వారికి ఏం చేస్తారంటే పరాక్రమం కలిగినటువంటి వారిని వారి కొరకు అపాయింట్ చేసుకుంటారు. ఎందుకంటే వారు ఏ క్షణాన్నైనా ఎవరైనా వారి మీద దాడి చేయొచ్చు, ఏ క్షణాన్నైనా దాడి చేయొచ్చు. అందుకే చూడండి, ప్రతి ఒక్క అధికారికి, ప్రతి ఒక్క ఆ యొక్క ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు వారికి వెనకాతల ఈ యొక్క బ్లాక్ క్యాట్స్ ఉంటారు. వారు జాగ్రత్తగా, మీరు చూడండి పెద్ద అధికారులు సీఎం గారు కానీ ప్రెసిడెంట్ గారు కానీ వెళ్ళినప్పుడు, వారు కూర్చున్నప్పుడు, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఏదైనా కార్యక్రమానికి వెళ్ళినప్పుడు వెనకాతలు ఒక ఇద్దరు బ్లాక్ కోట్స్ వేసుకొని బ్లాక్ అద్దాలు పెట్టుకొని ఎటు చూస్తున్నారో వారికి తెలీదు. ఎవరు అటాక్ చేసినా వారు జాగ్రత్తగా కాపాడడానికి వారు సిద్ధంగా ఉంటారు. చాలా మార్లు చాలామంది కాపాడలేక మనకున్నటువంటి ప్రైమ్ మినిస్టర్లు చనిపోయారు. దేవుడు అంటున్నాడు, అంత క్యాడర్లో ఉన్నటువంటి వారికి వారు గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. కొంతమంది వారు వారి డబ్బులతోనే అపాయింట్ చేసుకుంటూ ఉంటారు. ఇది నన్ను దేవుడు అంటున్నాడు, నువ్వు ఆయనకి లోబడితే, ఆయన రక్తం చేత కడగబడితే, నువ్వు ఒక్క పైసా కాదు, నువ్వు ఒక్క ఏమీ చెల్లించకుండానే ఆయన నీకు పరాక్రమము గల బాహువుతో నీ వెనక ఆవరించి ఉంటాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నాడు భక్తుడు. అంటున్నాడు, పరాక్రమము గల బాహువు నీకు కలదు, నీ హస్తము బలమైనది. ఆయన హస్తం ఎలాంటిదంట? మనం అనుకుంటాం, అసలు దీని నుండి తప్పించేవారు ఎవరైనా ఉన్నారా? దీని నుండి, ఈ శ్రమ నుండి రక్షించేవారు ఎవరైనా ఉన్నారా? నాకన్నా శ్రమలు ఎవరికైనా ఉన్నాయా? నాకన్నా బాధలు ఎవరికైనా ఉన్నాయా అని అంటే దేవుడు అంటున్నారు, ఆయన హస్తమట బలమైనదట. ఎట్టి కార్యములో నుండైనా, ఎట్టి బలహీనతలో నుండైనా, ఎట్టి అటాక్స్లో నుండైనా, ఎట్టి ఉపద్రవములో నుండైనా ఆయన నిన్ను డాష్ ఏం చేయగలడు? తప్పించగలడు. హల్లెలూయా! చెప్పండి గట్టిగా, రక్షించగలడు. హల్లెలూయా! ఆయన రక్షించగలడు ఎట్టిదైనా. హల్లెలూయా! ఈ దినాన్ని నీ హృదయంలో ఏ వేదన ఉందో, ఏ దుఃఖం ఉందో, ఏ కన్ఫ్యూజన్ ఉందో, ఏ నెమ్మది లేని పరిస్థితి ఉందో, దేవుడి దినాన్ని మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన యొక్క హస్తము, హల్లెలూయా, పరాక్రమము కలిగినటువంటిది. హల్లెలూయా! అది బలమైనటువంటిది. హల్లెలూయా! ఆయన బాహువు బలమైనటువంటిది, ఆయన హస్తము బలమైనటువంటిది, ఆయన దక్షిణ హస్తము ఉన్నతమైనది. హల్లెలూయా! ఎవరు దాన్ని క్రాస్ చేసి వెళ్ళలేరు, దాన్ని అధిగమించలేరు. దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ దక్షిణ హస్తము, ఆ సాహస కార్యములు చేయు హస్తము, ఆ పరాక్రమము కలిగిన బాహువు నీకు తోడుగా ఉన్నది. హల్లెలూయా! ఈ దినము నుండి నువ్వు నమ్మితే నువ్వు దేవుని కార్యాలను చూడగలవు. హల్లెలూయా! నేను మొదటి చెప్పాను, దేవుని ప్రజెన్స్ ఇక్కడ దిగి ఉంది. నువ్వు నమ్మితే దేవుని యొక్క ప్రజెన్స్ నిన్ను వెంబడించి నీ ఇంటికి వస్తుంది. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క మంచి మాట దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. చూడండి, ఒక మంచి లేఖనము రాయబడి ఉంది యెషయా గ్రంథంలో 48వ అధ్యాయం. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 13వ వచనం ఎవరైనా చదువుతారా? హల్లెలూయా! ఇది అంటే ఆయన హస్తం అని మాట్లాడుతున్నాం కదా. మనం ఒక 2 గుణపం పెట్టి 2 సార్లు తవ్వితే మన చెయ్య నొప్పి వచ్చేస్తుంది కదా. గొయ్యి తవ్వితే
మా పిల్లలకి పని చేయమంటే ఎవరే 2 చెట్లు కొట్టండి రా నాన్న, లేకపోతే 2 గోతులు అంటే అవన్నీ తవ్వేసి వచ్చాక నాకు చూపిస్తారు. చూడండి ఎన్ని కాయలు కాసేయు, నీళ్ళు వచ్చేస్తున్నాయండి, బుడపలు వచ్చేసేయండి, కాయలు కాసేయండి, మండిపోతున్నాయండి. ఆయన సృష్టించినటువంటి భూమిని 2 సార్లు తవ్వితే మన పరాక్రమం అది. దేవుని పరాక్రమం ఏంటంట, ఆయన అంటున్నారు మేధవచనంలో మంచి మాట వ్రాయబడింది. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవియొగ్గుము, నేనే ఆయనను, నేను మొదటివాడును కడపటివాడును, నా హస్తము భూమి పునాది వేసును. నువ్వు తవ్వలేక నీ పరాక్రమం చూపిస్తున్నావే, నువ్వు అంటే మన పరాక్రమం అంతా, కానీ ఆయన పరాక్రమం ఏంటో తెలుసా, ఆయన బాహుబలం ఏంటో తెలుసా? జస్ట్ మనం ఒక చిన్న మొక్కను నాటినట్టు భూమికి పునాదులు వేసేసారు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాం. హల్లెలూయా! తరువాత మాటలు వ్రాయబడింది, నా కుడి చెయ్యి, ఇందాక మనము అనుకున్నాం కదా, దక్షిణ హస్తము అనగా కుడి చెయ్యి. ఆయన కుడి చెయ్యి ఏం చేస్తుంది? ఆయనంట కుడి చెయ్యితోనంట ఆకాశమును ఇలాగ అన్నారట. హల్లెలూయా! ఆకాశం ఎక్కడుందో మనకు తెలీదు, ఎన్ని వేల కిలోమీటర్ల దూరం వెళ్తే మనకి అది అందుతుందో తెలియదు, ఊపిరాడకి కింద పడిపోతామేమో కదా. దేవుని వాక్యంలో రాయబడింది, ఆయనట ఇలా అన్నారట దక్షిణాస్తంతో, ఆకాశ నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమును వ్యాపింపచేశాను. హల్లెలూయా! హి డిడ్ జస్ట్ లైక్ దాట్. ఆయన అలాగా ఆ యొక్క ఆకాశమును విశాలపరిచి ఉంటున్నారు, వ్యాపింపచేసి ఉంటున్నారు. ఆయన అంటున్నారు కదా, నేను పిలవగా ఒక్కటియు తప్పకుండా అన్నీయు నిలిచి నా ఎదుట నిలబడతాయి. పర్వతములు, భూమి, ఆకాశం, సమస్తము, ఈ యొక్క సర్వ సృష్టి ఆయన పిలిస్తే పరిగెట్టొచ్చి ఆయన ఎదుట నిలవబడతాయి. అంతటి దక్షిణ హస్తము ఇది నాన్న అంటున్నాడు కదా, నీ పక్షముగా నీ కొరకు కార్యములు చేయడానికి, అది ఏదైనా కార్యములు చేయడానికి సిద్ధముగా ఉంది. హల్లెలూయా! హల్లెలూయా! ఆయన అంటున్నారు కదా, నేను నీ పక్షంగా కార్యం చేస్తాను. ఎందుకంటే నా హస్తము పరాక్రమం కలిగినది, అది బలమైనది, అది ఉన్నతమైనది, అది ఆ యొక్క సాహస కార్యములు చేయనటువంటిది. నువ్వు ఇందాక నేను చెప్పి ఉంటున్నాను, నువ్వు అనుకున్నావేమో నేను ఈ పరిస్థితుల్లో నుండి బయటికి తప్పింపబడతానా? ఎస్, గాడ్ కెన్ డూ ఎవ్రీథింగ్ ఫర్ యూ. హల్లెలూయా! దేవుడు నీ కొరకు సాహస కార్యములు చేయగలడు. చివరికి ఒక్క మాటను మనము చూసుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయం 29వ వచనం. చాలండి. ఇక్కడ మీద వచనంలో యేసయ్య మాట్లాడుతూ ఈ యొక్క తన యొక్క గొర్రెలను గురించి మాట్లాడుతూ వాటిని అనగా రక్షింపబడిన వారిని గురించి మాట్లాడుతూ ఉంటున్నారు యేసయ్య. ఆయన అంటున్నారు 29వ వచనంకి వచ్చేసరికి 28 చదువుదాం. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి అన్నిటికీ నశింపు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపు. హల్లెలూయా! ఆయన చేతిలో నుండి ఎవరును నిన్ను నన్ను అపహరింపలేరు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లిదా. హల్లెలూయా! హల్లెలూయా! ఎవరైతే యేసయ్య చేతిలో ఉన్నారో వారిని ఎవ్వరు దొంగిలించలేరు, నిన్నెవరు పట్టుకో వెళ్ళిపోలేరు, నీ మీద ఎవరు దాడి చేయలేరు. హల్లెలూయా! మరి ఒక మాట రాయబడింది, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి, యేసయ్య చెప్తూ అన్నారు, నా చేతిలో నుండి అపహరించరు, నా తండ్రి చేతిలో. అందుకే మనం చదువుకున్నాం, ఆయన చెయ్య ఏం చేస్తుంది, ఆయన బాహువు సాహస కార్యములు
చేస్తుంది. ఆయన బాహువు పరాక్రమము గలది, ఆయన బాహువు ఉన్నతమైనది. అందుకే నువ్వు ఆయన చేతిలో ఉంటే ఆయన చేతిలో నుండి నిన్ను ఎవరును ఎన్నడను అపహరించలేడు. హల్లెలూయా. యేసయ్య అన్నారు, నా చేతిలో నుండి ఎవరు దొంగిలించలేరు. యేసయ్య మన పక్కన ఉంటే ఎవరైనా మనల్ని దొంగిలించగలరా? యేసయ్య ఒక ఓడలో ప్రయాణం చేస్తూ ఉంటున్నారు. ఆ యొక్క భయంకరమైనటువంటి అలలు వచ్చి ముంచేద్దాం అనుకున్నాయి శిష్యులందరినీ. యేసయ్య ఉనికి అక్కడ ఉండగానే ఆ యొక్క అలలు సహితము గద్దింపగా అవి నిమ్మళము అయిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంత స్పష్టమైనటువంటి మాటని ఇది నన్ను మాట్లాడతాం. ఆయన నా చేతిలో నుండి అపహరించలేరు. ఆయన అంటున్నారు, వాటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు. ఇందాక మనం అదే చదువుకున్నాం. ఆయన హస్తము ఉన్నతమైనది. హల్లెలూయా. ఆయన హస్త బలము ప్రభావము కలిగినటువంటిది. ఆయన మహోన్నతుడైనటువంటి దేవుడు. ఆయన దక్షిణ హస్తము మహోన్నతం, అంటే అన్నిటికన్నా, ప్రపంచంలో అన్నిటికన్నా ఉన్నతమైనటువంటిది. ఆ ఉన్నతమైనటువంటి దానిలో నుండంట నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. హల్లెలూయా. ఈ దినాన్న దేవుడు నీకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆదరణ, లేకపోతే ఒక భరోసా నీకు ఇస్తూ ఉంటున్నాడు. అది ఏ పరిస్థితి అయినా, మీరు ఏ పరిస్థితులతో ఇక్కడికి వచ్చారో నాకు తెలీదు. ఏ వేదనతో, ఏ ఒంటరితనంతో, ఏ దుఃఖముతో, ఏ కన్ఫ్యూజన్తో నువ్వు ఇక్కడికి వచ్చేవో నాకు తెలియదు. కానీ దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా దక్షిణ హస్తము ప్రభావం గలది. యెహోవా దక్షిణ హస్తము ఉన్నతమైంది. ఆయన చేతిలో నుండి ఎవ్వడు నిన్ను అపహరించలేడు. హల్లెలూయా. ఒకనొక దినాన నువ్వు యేసు రక్తం చేత కడగబడిన దినమును నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ పాపములు నీ ఆయన పరిశుద్ధ రక్తంలో ఐగుప్తులో నుండి జనులను రక్షించినట్లు, దాస్యపు కాడి క్రింద నుండి తప్పించినట్లు దేవుడు నీ పాపములో నుండి, నీ అపవిత్రతలో నుండి, నువ్వు దౌర్భాగ్యపు స్థితిలో నుండి దేవుడు నిన్ను తప్పించి బయటికి లాగి ఉంటున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన నిత్యము నీకు తోడుగా ఉండడానికి. ఆయన చేతిలో నువ్వు. అందుకే యెషయా భక్తుడు ఒక దగ్గర అంటాడు కదా, నా అరచేతిలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను అంటాడు. హల్లెలూయా. నువ్వు అరచేతిలో ఉంటే హూ కెన్ కమ్ అగైనెస్ట్ యూ? ఎవరు నీకు విరోధంగా రాగలరు? ఎవరు నీ మీద దాడి చేయగలరు? ఆయన ఉన్నతమైనటువంటి మహోన్నతమైన దక్షిణ హస్తమును కలిగి ఉన్నటువంటి దేవుడు. అందుకే అక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు కదా, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును, యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. అందుకే తర్వాత మాటలో 17వ వచనం అంటాడు కదా, నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించను. ఈ కరోనాతో చచ్చిపోతామేమో, ఈ బలహీనలతో చచ్చిపోతాం, నాకు ఉన్న టెన్షన్స్తో చచ్చిపోతానేమో, ఇలా అరిచి అరిచి చచ్చిపోతానేమో. ఏ మాటలు నేను వింటూ ఉంటాను, నా దగ్గరికి వచ్చి చెప్తా ఉంటారు. ఇది ఈ ఇంట్లో పరిస్థితులకండి చచ్చిపోవాలని ఉందండి, ఇంట్లో పరిస్థితులకండి, నా యొక్క ఫ్రస్ట్రేషన్ కండి చచ్చిపోతానేమో అని భయమండి. నీతిమంతుడైనటువంటి వాడు ఆయన దక్షిణహస్త బలమును రుచి చూచేవాడు చావడం. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లిదాం. హల్లెలూయా. వారు ఏం చేస్తారట? ఏం చేస్తారు? ఏమని రాయబడి ఉంది 17వ వచనంలో? నేను చావను, సజీవుడునై యెహోవా క్రియలు. నాకు తెలీదు, ఈ పాండమిక్లో, ఈ యొక్క భయంకరమైనటువంటి మహమ్మారి మనల్ని ఆవరించినప్పుడు, మన దేశమును, మన ప్రపంచమును ఆవరించినప్పుడు ఎంతమందికి మరణ భయమో కలిగిందో నాకు తెలీదు. లేకపోతే సమస్యల వల్ల చావు అన్నటువంటి ఆలోచన వచ్చిందేమో నాకు తెలియదు. కానీ ఇది నన్ను దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ ఎవరైతే ఆ మాటను పలికారో, ఎవరైతే ఆ మాటను ఆలోచించారో వారితో దేవుడు ఇది నన్ను మాట్లాడుతూ ఉంటున్నాడు. నేను చావను, సజీవుడనై దేవుని యొక్క నీతి క్రియలను వివరించెదను. హల్లెలూయా, హల్లెలూయా. మనము సజీవులం. ఎందుకంటే సజీవుడైన దేవుని మనము కలిగి ఉన్నాం. సజీవుడైన దేవుని హస్తబలమును మనము కలిగి ఉన్నాం. నేను అంటాను ఏంటంటే, నువ్వు ఏ ప్రాంతంలో ప్రయాణం చేసినా, నువ్వెక్కడ నడిచినా, నేను మొన్నటి దినాన్ని పిల్లలకి ఆ యొక్క దేవుని వాక్యాన్ని బోధిస్తూ చెప్తా ఉంటున్నాను కదా, మరి యేసు తండ్రి అయినటువంటి దేవుడు, ఆ యొక్క నేను చాలా మార్లు సంఘంలో చెప్తా ఉంటాను, తండ్రి అయినటువంటి దేవుడు సృష్టిని సృష్టించి చివరిగా ఆదాముని అవ్వని తయారు చేశారు.
వారిని మంటి బొమ్మగా తయారు చేసి అక్కడ ఒక మంచి మాట వ్రాయబడి ఉంటుంది, వారిలోనికి జీవవాయువు ఊదగా జీవాత్మ ఆయను. హల్లెలూయా. అంటే ఎవరి వాయువు ఉంది మనలో? ఎవరి వాయువు ఉందండి? అసలు దేవుడు నన్ను గుర్తుపడతాడా అని అనుకుంటారు చాలామంది. నా ప్రార్థన వినబడుతుందా? కొంతమంది అంటారు నీ ప్రార్థన ఈ రూఫ్ కూడా మీదకి వెళ్ళదంటారు కొంతమంది. నేనంటాను ఆయన మనల్ని తయారు చేసినప్పుడు ఆయన ఏముదారట అంటే మనలో ఉన్నది ఎవరిది చెప్పండి? మనలో ఉన్నది ఎవరి వాయువు? హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు చాలామంది చిప్స్ అంటే చిప్ పెడతా ఉంటున్నారు ఎక్కడున్న ట్రాక్ చేయడానికి కదా. ఈ తర్వాత ఫోన్ ఎక్కడున్న ట్రాక్ చేయబడుతుంది. ఆ యొక్క ప్రపంచం ఇప్పుడు ఆ టెక్నాలజీకి వచ్చారు. యేసయ్య సృష్టి ఆరంభంలోనే ఆయన అంటున్నారు, తండ్రి అయినటువంటి దేవుడు ఆయన వాయువు నీదో ఊదగా ఆయన చిప్పు నీలోనికి వచ్చేసింది అంటాను. హల్లెలూయా. నువ్వెక్కడున్నావో, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నావో ఆయన నిన్ను కనుగొనగలడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఒక్కసారి యేసయ్యా అని నువ్వు పలికితే ఆయన చేతిలో నుండి ఎవడును నిన్ను అపహరించలేడు. హల్లెలూయా. ఆయన మహోన్నతమైన తండ్రి చేతిలో నుండి ఎవడును నిన్ను అపహరించలేడు. ఇది నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ బలహీనతలో ఉన్నా, ఏ భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నా ఆయన దక్షిణ హస్త బాహుబలము నీకు సాహస కార్యములు చేయుటకు సిద్ధంగా ఉన్నది కనుక ఒక్కసారి మరి ఒకసారి దేవుని సన్నిధిలో ఆయనను ఆశ్రయించి ఆయన బలమును సంపూర్తిగా స్వతంత్రించుకోవడానికి మనం అప్పగించుకుందామా? తల వంచి మనము ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఒక్కసారి నువ్వు ఒకవేళ ఈ యొక్క భయంకరమైన దినాల్లో మరణమును గురించి ఆలోచించేవేమో, నీ పరిస్థితులను గురించి దుఃఖపడ్డావా, నన్ను ఎవరు తప్పించగలరని నువ్వు ఒకవేళ ఆలోచన చేసేవేమో, దేవుడిది నన్ను స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ యొక్క భక్తుడు అంటున్నాడు కదా, నేను చావను సజీవుడనే యెహోవా క్రియలు వివరించదు. కెన్ యూ డూ దాట్? ఎందుకంటే ఈ భయంకరమైన దినాలన్నిటిలో దేవుడు నిన్ను సంరక్షించి కాపాడాడు. యెహోవా క్రియలు, ఆయన దక్షిణ హస్తము సాహస కార్యములు చేయు దక్షిణ హస్తం. ఆయన దక్షిణ హస్తము నీ యొక్క ఆర్థిక పరిస్థితుల్లో నుంచి విడిపించగలిగి, నీ చిక్కుముడులన్నిటిలో నుండి విడిపించగలిగిన హస్తం. ఆయన దక్షిణ హస్తము మహోన్నతమైనది. ఏ పరిస్థితుల్లో నుండైనా నీకు విడుదల కలుగు చేయగలదు. ఆయన బలాన్ని ఇది నన్ను ఆశ్రయిస్తాను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందున దేవా, మా మధ్య మీరున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చాలా మార్లు మా బ్రతుకులో మాకు ఎవరు సహాయం చేస్తారని ప్రభా, మా జీవితాల్లో మేము చాలా కన్ఫ్యూజన్లోనికి వెళ్ళిపోతూ ఉంటున్నాం. ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఈ దినాన్ని మీరు ఒక ప్రత్యేకమైన వాగ్దానము మాకు ఇచ్చారు. మా అందరితో మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. నిజమే, నీ చేతిలో నుండి ఎవ్వరునూ అపహరించలేరు. తండ్రి మహా ఉన్నతమైన వాడు, గొప్పవాడు కనుక తండ్రి మమ్ములను మీ చేతిలో ఉంచుకున్నందుకు మీకు స్తోత్రాలు. నీ చేతిలో నుండి ఎవడును మమ్మల్ని అపహరించలేడు. అది ఎట్టి బలహీనతలో మేముండినా, ఏ పరిస్థితిలో, ఏ ఊబిలో మేముండినా నీ వాటి నుండి మమ్మల్ని సంరక్షించగలిగిన దక్షిణ హస్తము, బాహుబలము, సాహస కార్యములు చేయు హస్తము మా పక్షముగా ఉన్నదని ఈ దినాన్ని మీరు మాకు తెలియచేసినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మా బ్రతుకులో నాయన నీ నామములోనికి ప్రతినిత్యము నాయన పరిగెట్టుచు దేవప్రభు అందులో ఉన్నటువంటి గొప్ప నెమ్మదిని అనుభవించడానికి ఈ దినాన్న మా మధ్యలోనికి వచ్చినందుకు మీకు స్తోత్రాలు. మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మమ్మల్ని దర్శించినందుకు మీకు వందనాలు. మరి ఒక్కసారి మేము నీ చేతిలో ఉన్నామని, నీ బాహుబలము మా చుట్టూ ఉన్నదని నిర్ధారణ చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. చేతులు ఎత్తుకుంటూ ఒకసారి దేవుని స్తుతించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అనౌన్స్మెంట్స్ మనం చూసుకుందాం. పాస్టర్ గారు వచ్చి అనౌన్స్మెంట్స్ చూస్తారు.
వందనాలు తెలియచేసుకుంటున్నానండి. ఈ వారంలో జరగబోయే సంఘ ప్రకటన గురించి మనం తెలుసుకుందాం. గురువారం ఉదయం 11 గంటలకు స్త్రీల కూడిక ఆన్లైన్ కాన్ఫరెన్స్ కాల్స్ ద్వారా ప్రారంభించబడుతుంది కనుక స్త్రీలందరూ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క స్త్రీల కూడికలో పాల్గొనవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నామండి. అదేవిధంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు విజ్ఞాపన ప్రార్థనలు జరగబడుతున్నాయండి కనుక వీలైన వారందరూ కూడా ఈ విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొని అనేక అవసరతల గురించి ప్రార్థించేవారిగా ఉండవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నామండి. మరలా శుక్రవారం సాయంత్రం 7 గంటలకు శుక్రవారపు ప్రార్థన యూట్యూబ్లో ప్రసారం చేయబడుతుందండి కనుక ముందుగా మీకు లింక్స్ కూడా షేర్ చేయబడుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శుక్రవారపు ఆరాధనను వీక్షించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నామండి. అదేవిధంగా యథావిధిగా ఆదివారపు ఆరాధన ఉదయం 7:30 గంటలకు మందిరంలో ప్రారంభించబడుతుంది కనుక కుటుంబములతో మందిరంలోకి వచ్చి దేవుని నామాన్ని ఆరాధించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ఆదివారం సాయంత్రం 7 గంటలకు ఆదివారపు ఆరాధన యూట్యూబ్లో ప్రసారం చేయబడుతుంది. లింక్స్ కూడా మీకు ముందుగా షేర్ చేయబడుతున్నాయండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీక్షించి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నామండి. అలాగే చిన్నపిల్లలకి సండే స్కూల్ ఆదివారం సాయంత్రం 6 గంటలకు వీడియో వాట్సాప్ కాల్ ద్వారా ప్రారంభించబడుతుందండి. మీరు చిన్నపిల్లలందరూ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క సండే స్కూల్లో పార్టిసిపేట్ చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నామండి. అలాగనే మార్నింగ్ మన్నా ప్రతి ఒక్కరికి కూడా ఉదయం మీ మొబైల్స్కి పంపించబడుతుంది. ఇంకా ఎవరికైనా రాని ఎడల మీరు పాస్టర్ గారి మొబైల్ నెంబర్ అయినటువంటి 9886451188 ఈ నెంబర్కి మీరు తెలియచేసినట్లయితే పాస్టర్ గారు మీ మొబైల్ నెంబర్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఎవరికైనా ఆసక్తి కలిగి ఉంటే స్త్రీల కూడిక అలాగే విజ్ఞాపన ప్రార్థనలో ఇంకా ఎవరైనా పాల్గొనే ఆసక్తి కలిగి ఉన్నట్లయితే మీ మొబైల్ నెంబర్స్ పాస్టర్ గారికి తెలియజేసినట్లయితే మీ నెంబర్ కూడా యాడ్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఎవరికైనా శుక్రవారపు ఆరాధన అలాగే ఆదివారపు ఆరాధన ఇంకా ఎవరికైనా లింక్స్ రానట్లయితే మీరు పాస్టర్ గారికి తెలియజేసినట్లయితే మీకు కూడా లింక్ షేర్ చేయడం జరుగుతుందండి. ఇవి సంఘ ప్రకటనలు ఇంకా ఏమైనా ఉన్నట్లయితే మొబైల్స్ ద్వారా కానీ SMS ద్వారా కానీ తెలియజేస్తామండి. ఈ వారంలో ఎవరైనా బర్త్డేస్ కానీ వెడ్డింగ్ డేస్ కానీ ఉన్నట్లయితే ఒకసారి లేచి నిలబడాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తాం. ఓకే, ఎవరు లేనట్లయితే మనం లేచి నిలబడి ఒకసారి హల్లెలూయా. ఇక్కడ మన దగ్గర పాస్టర్ గారు ఉన్నారండి. మరి ఏమైనా స్పెషల్ అవసరాలు మీకు ఉన్నట్లయితే ఆయన్ని కూడా కాంటాక్ట్ చేయొచ్చు. బాబు మరి డేవిడ్ బాబు పాస్టర్ గారి తాలూకా నెంబర్ కాదు, ఈ నెంబర్ కూడా మీరు ఎక్కించుకోవచ్చు. ఎవరైనా మీకు పర్సనల్ ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా ఉన్నట్లయితే మరి మీరు తెలియచేసుకోవచ్చు. ఎవరైనా ఎక్కించుకోవచ్చు. 9989994532 మరి డానియల్ పాస్టర్ గారి నెంబరు. మీరు అది 9989994532 వాట్సాప్ గ్రూప్లో అప్డేట్ చేయబడుతుంది. మీకు కావాల్సితే వారిని మీరు కూడా మీ యొక్క ప్రార్థన అవసరతలు వారికి కూడా మీరు తెలియచేయవచ్చు. వారు మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు. అలాగనే మరి ఇంకొక 2-3 వారాల తర్వాత మీ యొక్క గృహాలకి మేము విజిట్ చేయడానికి రావాలని ఆశపడతా ఉంటున్నాం. మరి సేవకులతో పాటు దాని కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుతుంటున్నాను. అన్ని కార్యక్రమాలు రెగ్యులర్గా జరిగేటట్లు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేట మనం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మనందరం లేచి నిలబడి అర్పణలు అర్పించుకుంటూ దేవుణ్ణి మనము స్తుతించుకుందాం. అర్పణలు అర్పించడం కూడా ఒక స్తుతి అన్న వాళ్ళు ఒకసారి గట్టిగా దేవుని స్తుతిని తోటం చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. నా అర్పణల ద్వారా దేవుడు మహిమ పొందుతాడు. హల్లెలూయా.
అవునా కాదండి? పక్కలు చెప్పండి. మీ అర్పణ ద్వారా దేవుని మహిమ పొందుతాడు. చెప్పండి ఒకసారి. మీ అర్పణ ద్వారా దేవుడు మహిమ పొందుతాడు. రూపాయి ద్వారా, 2 రూపాయల ద్వారా కాదు, అది అనవసరం. హల్లెలూయా. మనం పాటలు పాడుకున్నప్పుడు మనందరూ అర్పణలు అర్పించుకోవాల్సింది పెట్టుకుందాం. రక్షణ దుర్గము నాకు నీవే, జీవము నా బలము, నిరీక్షణ నాకు ఆశ నీవే, నీకే నా ఆరాధన. రక్షణ దుర్గము నాకు నీవే, జీవము నా బలము, నిరీక్షణ నాకు ఆశ నీవే, నీకే నా ఆరాధన. నమ్ముదు నిన్నే నమ్ముదు, నిజమైన ప్రేమ నీదే, నా సహాయము యెహోవాయే, ఆశ్రయము నీవే. నమ్ముదు నిన్నే నమ్ముదు, నిజమైన ప్రేమ నీదే, నా సహాయము యెహోవాయే, ఆశ్రయము నీవే. రక్షణ దుర్గము నాకు నీవే, జీవము నా బలము, నిరీక్షణ నాకు ఆశ నీవే, నీకే నా ఆరాధన. You are the rock of my salvation. You are the rock of my salvation. You are the strength of my life. You are my hope and my inspiration. Lord, to you will I cry. I believe in you. I believe in you. Believe in you. For your faithful love to me. You have been my hand in times of need. Lord, unto you love me. నమ్ముదు నిన్నే నమ్ముదు, నిజమైన ప్రేమ నీదే, నా సహాయము యెహోవాయే, ఆశ్రయము నీవే, ఆశ్రయము నీవే, హల్లెలూయా. అర్పణల గురించి అలాగే ముగింపు ప్రార్థన మన మధ్యన పాస్టర్ డానియల్ గారు ప్రార్థన చేసుకుంటూ మనం ముగించుకుందాం. బట్టి వందనాలు ప్రభా. ఈ మంచి దినంలో నీ సన్నిధానంకి మమ్మల్ని అందరినీ బలపరిచినందుకు వందనాలు తండ్రి. ప్రతి వారంగా వచ్చినప్పటికీ కూడా నీ మాటతో మమ్మల్ని నింపి పంపిస్తున్నందుకు వందనాలు. నీ వాగ్దానాలు అవునంటే అవునన్నట్టుగా ఉండేవి కాబట్టి ఈ వారమంతయు నీ దక్షిణ హస్తంతో నీ సాహస కార్యములు మా జీవితం పట్ల నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా ఇదిగో నేను చావను, సజీవున్నై యెహోవా క్రియలను వివరించదనని భక్తుడు చెప్తున్నట్టు ఇక్కడ ప్రతి బిడ్డ మీద ఆ వాగ్దానం నెరవేరునుగా కానీ పలుకుతా ఉన్నాం యేసు నామములో. వారి చుట్టూ ఉన్న ప్రాంతంలో, వారున్న పరిస్థితుల్లో, ప్రభా ప్రయాణాల్లో ప్రతి విషయంలో ఆ మాట నెరవేరునుగాక. వారి ప్రవర్తన వలన, చూపు వలన, క్రియల వలన ఆ మాట నెరవేరి ప్రభా గొప్ప సాక్ష్యాలతో మరొకసారి మేము కలిసి మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వారి గుప్పులు విప్పి ప్రభా ఆ యొక్క అర్పణ బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. 30, 60, 100 ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించండి ప్రభా. ప్రతి కుటుంబంలో నీ నిండైన సంతోషాన్ని వర్ధిలింపజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారమంతయు చేయుచున్న ప్రతి పనిలో, ప్రయత్నాల్లో, ఉద్యోగాల్లో, ప్రయాణాల్లో ప్రభా నీదైన హస్తాన్ని ఉంచి నీ యొక్క తండ్రి ప్రభా బాహు కింద నీ యొక్క రెక్కల చాటున అక్కర్లన్నీ తీర్చి ప్రభా నీ సహాయం మెండుగా నిండుగా దయచేసి నడిపించమని మీరు మాకు అనుగ్రహించిన మహా ప్రభా అవకాశం బట్టి, ఆనందాన్ని బట్టి మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావము ఆరోపిస్తూ యేసు నామములో చిన్ని మాట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మా తండ్రి గాక మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన దినాహారం మాకు దయచేయండి.
మరణోస్తు మేము క్షమించిన ప్రకారం అపరాధము క్షమించు, శోధన తేక కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మనల్ని కాపాడటకు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి, నీ సంఘం అంతటికి ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఆయన మహోన్నతమైన దక్షిణ హస్తం ప్రతి నిత్యము, ప్రతి కుటుంబంలో, ప్రతి పరిస్థితిలో తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. సత్యవదతము కుమారించుము దేవా, బ్రహ్మర ప్రేమ వచ్చాము, కుమారించుము దేవా. ప్రతి ఒక్కరు ఎవరిని సెకండ్ ఇవ్వకుండా అందరూ ప్రైజ్ లార్డ్ చెప్పుకుంటూ దేవుని బయట వెళ్ళాల్సిన వేసుకున్నాం. బయట మీకు రిఫ్రెష్మెంట్స్ ఏర్పాటు చేయబడ్డాయి కనుక మీరు ఆ రిఫ్రెష్మెంట్స్ తీసుకొని వెళ్ళాల్సింది వేడుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్.